వెల్కమ్ టు ఐ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ ను కలిసిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు. యువగళం విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తి. ధర్మవరం నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు. ఐపీఎల్ చరిత్రలోని ఖరీదైన ఆటగాడు ప్యాట్ కమిన్స్ రికార్డు స్థాయిలో 20.50 కోట్లకు కొనేసిన కావ్య మారన్. ఏపీలో మరో 3 నెలల్లో ఎన్నికలు రానుండగా ప్రధాన పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. అధికార పక్షం వైసీపీ ఈసారి చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చేందుకు కసరత్తులు చేస్తుంది. ఇటీవలే 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చడం ద్వారా సీఎం జగన్ మిగతా నేతల్లో ఆందోళన రేకెత్తించారు. ఈ క్రమంలో ఇవాళ సీఎం జగన్ ను మంత్రులు గుమ్మనూరు జయరాం, పీనేపే విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం జగన్ ను కలిసిన వారిలో రాజోలు జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఉన్నారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూడా సీఎంతో భేటీ అయ్యారు. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పులిపల్లి వద్ద రేపు జరగనున్న భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, లోకేష్ పాల్గొంటారు. ఈ సభకు దాదాపు 6 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండడంతో సరిపడా గ్యాలరీలు సిద్ధం చేశారు. చుట్టుపక్కల నుంచి వాహనాల్లో తరలివచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. యువగళ ముగింపు సభకు హాజరయ్యేందుకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి అభిమానులతో ప్రత్యేక రైలు బయలుదేరింది. ఇది అనంతపురం, గుత్తి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో కార్యకర్తలు, అభిమానులు పులిపల్లి సభకు చేరుకుంటారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఈసారి ఎంతమందికి టికెట్ వస్తుందో అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. ఇప్పటికే పలువురిని పక్కా నియోజకవర్గాలకు మారుస్తూ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి దాదాపు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టబోతున్నారనే ప్రచారం సాగుతుంది. మంత్రి రోజాకు కూడా ఈసారి టికెట్ ఇవ్వరనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో రోజా స్పందిస్తూ తనకు టికెట్ రాదని తప్పుడు ప్రచారం చేస్తూ కొందరు సునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. వారి ఆశలు ఫలించవని అన్నారు. ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కచోట పోటీ చేస్తే గెలుస్తామో లేదో అనే భయంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారని, 2 నియోజకవర్గాల సర్వేలు చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. మీరు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ డే గడప గడపకి పల్లె నిద్ర చేస్తూ ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు, భూమి పూజలు చేస్తూ తిరుగుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏవైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా. అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి 175 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది, ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మా పార్టీలో ప్రజలకి ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది. మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం. మేము అలగటాల్లో, కోపపడటాల్లో ఏమీ ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము 100% పనిచేసేవాళ్ళం. రెండవది, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా, సర్వేల్లో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు, డిస్కషన్ కూడా అయిపోయింది. సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. ఒక 8 monthsగా మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని. ఎందుకంటే ఎక్కడా కూడా జగనన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు. ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు. అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు, వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు, ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు? ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోయినా ఆల్టర్నేటివ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారో కూడా చెప్తున్నారు. కాబట్టి అందుకే ఎక్కడ గొడవలు లేవు, కోపతాపాలు లేవు. అండ్ నా విషయానికి వస్తే నగిరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా? ఆన్సర్ చెప్పాలి.
ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక చోట నించుండేదానికి దమ్ము లేదు, పవన్ కళ్యాణ్కి ఒక చోట నించుండేదానికి దమ్ము లేదు. అందుకే రాబోయే ఎన్నికల్లో రెండు చోట్ల నించుంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు. మేము మా ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టే ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేలైనాం, మంత్రులయ్యాం. సో ఖచ్చితంగా 2024 175కి 175 కొట్టబోతున్నాం. మేమందరం కూడా గెలవబోతున్నాం. మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి సర్వీస్ కూడా చేయబోతున్నాం అనేది పచ్చపత్రికలు తెలుసుకోవాలి. ఒకవేళ నగిరిలో రోజాకి టికెట్ నిరాకరిస్తే ఎటువంటి పరిస్థితి? బీసీ నేతకి ఏమన్నా అవకాశం ఇస్తే? ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. నేనైతే జగనన్న సైనికురాల్ని, జగనన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేసి, అది మీకు కొన్ని రోజులకి మాత్రమే సునకానందం. మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు, ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని. ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు. ఢిల్లీలో తెలంగాణ నూతన భవన నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. నూతన భవనంతో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన వంటి అంశాలపై కూడా ఆయన దృష్టి సారించారు. ఉమ్మడి ఆస్తుల్లో తెలంగాణ వాటా తేల్చే దిశగా అధికారులతో చర్చలు జరిపారు. ఢిల్లీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన ఆస్తుల విభజన, తెలంగాణ కొత్త భవన నిర్మాణ తదితర అంశాలకు సంబంధించి అధికారులతో సమావేశమయ్యారు. టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ను ఉరవకొండలో పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ గుంతకల్లు బ్రాంచి కెనాల్ రైతులతో సమావేశం నిర్వహించిన పయ్యావుల అనంతరం వారితో కలిసి బళ్ళారి అనంతపురం రోడ్డుపై బైఠాయించి ఆందోళనలో పాల్గొన్నారు. గుంతకల్లు బ్రాంచి కాలువ కింద పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందంటూ ఆయన రైతులతో కలిసి నిరసనకు దిగారు. కాలువ నిండా నీరు ప్రవహిస్తున్నా ఇక్కడ రైతులకు ఒక్క పర్యాయం నీరు అందించలేరా అని పయ్యావుల ప్రశ్నించారు. ఆంధ్రనివా నీరు వృధాగా పోతుంటే రైతులకు కడుపు మండిపోతుందని, రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. 7 కిలోమీటర్ల వంకలో రైతులందరినీ కడుపు కాళ్ళు పట్టుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఆ రోజు మనకి నీళ్లు ఇచ్చినటువంటి నింబగల్లు వ్యాసాపురం రైతుల్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వాళ్ళు దేవుళ్లాగా అన్నా తీసుకోండి అన్నా పర్వాలేదు అని ఇచ్చినారు అంటే ఈ రోజు ఏం జరిగిందో మీకు తెలియదు. మీరు ఇటుకు వస్తే వైఎస్ఆర్ నాయకులు నింబగల్లు రైతులు తెగిపోయి రెచ్చగొట్టినారు. పొద్దున్నే వ్యాసాపురం రైతులు తెగిపోయి రెచ్చగొట్టినారు. ఎవడంటే వస్తాడో మేము కాలువలు దొక్కుతామని. అట్లొస్తే నీళ్లు వస్తాయా? కడుపు కాల్లో పట్టుకొని అడక తినాలి కదా. అయ్యా ఒక తడి కట్టుకుంటామయ్యా మీరు ఏంటి? వీళ్ళు పోయి రెచ్చగొట్టినారు. రెచ్చగొట్టి ఇంకా ఏం మాట్లాడినారు? మీరు మాకు ఇడ్చలేదు, పయావుల కేసు వచ్చినా నీళ్లు ఇడ్చకూడదు అని. ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాభవన్లో ఈ రోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమం చాలా బాగా జరుగుతోందని అన్నారు. ఈ రోజు 5126 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో చాలా మంది సొంత ఇల్లు లేదని వచ్చినట్లు వెల్లడించారు. నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో వచ్చారన్నారు. వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. ఆటో వాళ్లు మా సోదరులేనని, వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలని సూచించారు. మేము ప్రయాణం ప్రారంభించడానికి చెప్పినాం. 9 నాడు ప్రారంభించడం. 15 రోజుల లోపల ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అందులో ఒడుగుదిడుకులు ఇష్యూస్ ఉంటాయి. దాన్ని రివ్యూ చేసుకుంటాం. 15 రోజుల తర్వాత దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రయాణం ఉచిత ప్రయాణం అది కాదు. దానివల్ల ఉదాహరణకు ఇక్కడ గాంధీభవన్ అవతల ఉచిత భోజనాన్ని ప్రారంభిస్తారు. పొద్దున వాళ్ళన్న పుణ్యాత్తుడు సహకారం ఉంటే పక్క హోటల్ వాళ్ళంతా వచ్చి మా కడుపు కొడుతున్నారు, మా హోటల్లో బంద్ అవుతున్నాయంటే ఏం చేయాలి? చెప్పారు. అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదది. మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం. కేబినెట్ లో కూడా చర్చ వచ్చింది. ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుందని. గాంధీభవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా, నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా, మా తెలంగాణ పౌరులు వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు. మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి, మేము కూడా ఆలోచిస్తున్నాం. మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నేత నిరంజన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. మహాదేవపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ను హైకోర్టు ఈ రోజు విచారించింది. చీఫ్ సెక్రటరీ నుంచి సమాచారం తీసుకుని తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2 వారాల్లో పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
గాజాలోకి ప్రవేశించి హామస్ను నామరూపాలు లేకుండా చేస్తున్న ఇజ్రాయెల్కు ఊహించని విపత్తు వచ్చిపడింది. హామస్కు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్న లెబనాన్కు చెందిన హెజాబొల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ శత్రు దర్భేదమైన ఐరన్ డోమ్పై దాడి చేసి దానికి తీవ్ర నష్టం కలగజేసింది. ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దీనిని ఏమార్చడం ద్వారానే ఇజ్రాయెల్పై హామస్ దాడులకు తెగబడింది. ఇప్పుడు దానిని లక్ష్యంగా చేసుకున్న హెజ్బొల్లా దానిని చాలా వరకు దెబ్బతీసి మరో భారీ షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని కబ్రీలో 2 ఐరన్ డోమ్ వ్యవస్థలపై దాడి చేసి నష్టం కలిగించినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ మొత్తం ఈ విషయమై ఇంకా స్పందించలేదు. అయితే హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ క్షిపణి దాడులు ప్రారంభించడంతో ఆ 2 దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 71,437కు చేరుకుంది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 21,453 వద్ద స్థిరపడిపోయింది. వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాను ఛాంపియన్ గా నిలిపిన ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించాడు. దుబాయ్లో జరుగుతున్న మినీ వేలంలో కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక ధర పలికాడు. హోరాహోరీగా సాగిన వేలం పాటలో కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్ల రికార్డు ధరతో చేజెక్కించుకుంది. వేలంలో కమిన్స్ కోసం సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు అమాంతం పెరిగిపోయింది. సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ ఆసీస్ కెప్టెన్ కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమన్న సంకేతాలు పంపారు. దాంతో చూస్తుండగానే కమిన్స్ రేటు 20.50 కోట్ల మార్కుకు చేరుకుంది. ఆ తర్వాత ఆర్బీబీ వేలం నుంచి విరమించుకోవడంతో ఈ ఆసీస్ ఛాంపియన్ కెప్టెన్ సన్ రైజర్ వశమయ్యాడు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం వంట వార్పు చేపట్టారు. తెలంగాణ కంటే అదనంగా అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఈరోజు మేము స్ట్రైక్లో తిరిగి 8వ రోజు నడుస్తూ ఉంది. ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అంగన్వాడీల యొక్క సమస్యల పరిష్కార దిశగా ఏమీ ఆలోచించట్లేదు. ఈరోజు మేము పిల్లలకి ఎంత రుచికరమైన ఆహారాన్ని వండిపెడుతున్నామని తెలియజేసే దానికోసం వంటవారు కార్యక్రమాన్ని రోడ్డు మీద ఈరోజు మేము చేస్తా ఉన్నాము. ఇటువంటి సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా ఆలోచించి మా సమస్యలు పరిష్కరించకపోతే మేము వివిధ రూపాల్లో మా ఉద్యమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడైనా ముఖ్యమంత్రి మీరు ఆలోచించాలయ్యా. మీరు తాళాలు పగలగొట్టించి సెంటర్ ఓపెన్ చేయించినంత మాత్రాన ఇళ్ళగానే పండగ అయినట్టని కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడైనా మా సమస్యలు పరిష్కరించండి. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఇంకా 3 నెలల్లో మీరు ఇంటిదారి పడతారని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. అండి నా పేరు వేణువతి, నేను అంగన్వాడీ వర్కర్నండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొడుతున్నారండి. అవి పగలగొట్టడమే కాకుండా మాకు సంబంధించిన బాధ్యతలు సచివాలయం సిబ్బందికి అప్పచెప్తున్నారు, అలానే వాలంటీర్లకు అప్పచెప్తున్నారు. మా మీద అనేక విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు చేసేవాళ్ళు ఒకసారి మా అంగన్వాడీ కేంద్రంలో మేమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనేది వాళ్ళు చేస్తే కానీ అది అనేది తెలియదు మేమేం చేస్తున్నామనేది. అదే కాకుండా అంగన్వాడీ సెంటర్ నడపడానికి ప్రతి ఒక్క రూపాయి కూడా మా సొంత డబ్బుల్నే మేము ఖర్చు పెడుతున్నాము. ఆఖరికి ఇంటి అద్దెలతో సహా అన్ని సమస్తము మా అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా మేమే ఖర్చు చేసి కొనుక్కు రావడము అన్నీ మేమే చేస్తున్నాము. గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారు, మేము రన్నింగ్ చేస్తున్నాం అంటున్నారు. 6 నెలలు బకాయిలు ఉంటే ఎవరైనా రన్నింగ్ చేయగలుగుతారా? ఈరోజు మాకు కడుపు కాలి మేము బయటకు వచ్చాము, కడుపు నిండి అయితే బయటికి రాలేదండి. మా సమస్యను మీరు పరిష్కరించకపోగా వేరే మార్గాలు ఎంచుకొని ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళని మా అంగన్వాడీ కేంద్రాలని వర్క్ చేయమని పంపిస్తున్నారు. ఇది సమంజసం అంటారా? ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుందండి, వేరే వాళ్ళు చేస్తే బాగోదండి. ఎవరిది వాళ్ళే చేయాలి. కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకొని సీఎం గారు మీరు రావాలి, మీరు మాకేదో చేస్తారని మా అందరి ఓట్లు మీకేసి మిమ్మల్ని గెలిపించాము. కానీ ఈ రోజున మమ్మల్ని మీరే రోడ్డుకి ఎక్కించారు. ఒక్కసారి ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. గుంటూరులో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి విడుదల రజని చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం కోసం 5 లక్షల నుండి 25 లక్షల వరకు పరిమితిని పెంచాను అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాము. దీంతో పాటు మరి ఆరోగ్యశ్రీ గురించి అవేర్నెస్ ఇప్పటికే
జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ఈ అవేర్నెస్ ని మనం కల్పించడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ రెండో రౌండ్ లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మనం కల్పిస్తా ఉన్నాము. ఏమిటంటే మీ అందరికీ కూడా తెలుసు, ఎవరికైనా ఇంట్లో జబ్బు చేస్తే ఎమ్మటే ఏం చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, సరైనటువంటి హెల్త్ కేర్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడి నుంచి పొందాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అవగాహన పెంచేందుకు మరి ఒక శిక్షణని మనము ఒక ట్రైనింగ్, ఒక అవేర్నెస్ ని ట్రైనింగ్ అందరికీ కూడా ఇచ్చి మరి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని మరొకసారి ఈ కార్డ్స్ తో పాటు కూడా మనం అవైల్ చేస్తా ఉన్నాము. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలోని 3వ వార్డ్ బాలాజీ నగర్ మరియు 13వ వార్డ్ ఫకీరుగూడెం, 50వ వార్డ్ నెహ్రూ నగర్ 6వ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం భవిష్యత్తు తరాలకు బాసటగా నిలిచేందుకు ప్రతి పేద కుటుంబంలో ఉండే పిల్లలకు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యార్థి అని పలు రకాల పథకాలను తీసుకొచ్చి విద్యార్థులకు దశ దిశ మార్చేసిన ఘనత సీఎం జగన్కి దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా, వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు ఇచ్చి రైతుల కుటుంబాల్లో చిరునవ్వు వెలిగించారని ఆమె అన్నారు. పుస్తకాల్లో రాయటమే కాదు, చేసి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగనన్న మాత్రమే. ఈ రోజు నేను ఇంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను, కానీ ప్రతి ఒక్క పేద విద్యార్థి ఇంగ్లీష్ లో మాట్లాడాలని చెప్పి జగనన్న సంకల్పం ఈ రోజు ఇంగ్లీష్ మీడియం తీసుకుని రావడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎందుకు ఇంగ్లీష్ మీడియం, మన మాతృభాష తెలుగు అయితే ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టారని. మరి వేరే రాష్ట్రం వెళ్ళాలన్నా, వేరే దేశం వెళ్ళాలన్నా, ఉన్నత చదువులు చదవాలన్నా ఒక పిల్లోడు సంకోచించకూడదు, ఎక్కడ ఇబ్బంది పడకూడదని జగనన్న ఇంగ్లీష్ మీడియం తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా మీ పిల్లలు చదువుకోవడానికి మంచి పోషకాహారం, అంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల చూసుకుంటే పోషకాహారం ఇచ్చారు. తర్వాత ఈ క్లాస్ రూమ్స్ తీసుకొని వచ్చారు, స్మార్ట్ క్లాసెస్ తీసుకొని వచ్చారు. మరి అలాగే 10th క్లాస్ వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ కానీ లేకపోతే ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్య, వేసే ప్రతి అడుగులో కూడా నేను ఉన్నాను అని చెప్పి జగనన్న భరోసా ఇవ్వడం జరిగింది. చదువుకునే పిల్లలకి ఇంకా వాళ్ళు ఉన్నత పదవుల్లో, ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి జగనన్న ఆకాంక్షించారు. అదేవిధంగా వైద్య రంగం ప్రతి కుటుంబానికి కాదు, ప్రతి ఒక్క మనిషికి అవసరం. ఈ రోజు మీరు చూసుకుంటే వైద్య రంగంలో జగనన్న తీసుకొని వచ్చిన అభివృద్ధి గాని, జగనన్న తీసుకొని వచ్చిన సంక్షేమం గాని ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్యశ్రీ అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చారు. ఒక్క అడుగు తండ్రి వేస్తే 10 అడుగులు ముందుకు వేసి ఆరోగ్యశ్రీలో దాదాపుగా 3000 పైన రోగాల్ని యాడ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా అందుబాటులో తీసుకొని వచ్చారు. అందరూ అనుకున్నారు మరి జగనన్న ఆరోగ్య సురక్ష ఎందుకు అని, కానీ జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకుని రావడం వల్ల ప్రతి ఒక్క పేదవాడికి తెలుసు దాని విలువ. ఎందుకనంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే 300 నుంచి 500 వరకు ఓపీ కట్టాలి. దాని తర్వాత టెస్టులు చేయించుకోవాలి అని అంటే ఒక బీపీ, షుగర్ లేకపోతే ఈసీజీ చేయించుకోవాలన్నా 1000 రూపాయల దాకా ఖర్చు పెట్టాలి. దాని తర్వాత బిళ్ళలు తీసుకోవాలంటే ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అవన్నీ కాకుండా 1 స్టాప్ డెస్టినేషన్ లాగా జగనన్న ఆరోగ్య సురక్ష అని తీసుకొని వచ్చి అక్కడే మీకు ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చి, ఫ్రీగా టెస్టులు చేసి, ఇంకేమైనా ఇబ్బంది ఉంటే మరి జీజీహెచ్ కానీ లేకపోతే శంకర్ ఐ హాస్పిటల్ కానీ ప్రతి ఒక్క దేంట్లో కూడా ఆరోగ్యశ్రీ ఉందో అక్కడ పంపించడం జరిగింది. ఈ రోజు మరి జగనన్న ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షల నుంచి 25 లక్షలకి పెంచడం జరిగింది. అంటే పేదవాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఆయన ఆలోచించారు కాబట్టి మనకి ఇంత మంచి చేస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని లాలాపేటకు చెందిన నౌషాద్ని వారి కుటుంబాన్ని నమ్మించి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు సన్నీ ఇసుకరిచ్చి ఇప్పిస్తానని చెప్పి 25 లక్షల రూపాయల డబ్బును తీసుకుని మోసం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిన నౌషాద్కు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ ఆఫీస్ గారిని కలిసి కంప్లైంట్ చేసిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్ మరియు మాజీ మండల చైర్మన్ ఎండి షరీఫ్, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ మరియు టీడీపీ మైనార్టీ నాయకులు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ నౌషాద్ ఆత్మహత్యకు పాల్పడి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు స్థానిక వైసీపీ నాయకులు గాని, అధికారులు గాని, పోలీసులు గాని ఎటువంటి దృష్టి స్మరించకపోవడం సిగ్గుచేటని, నౌషాద్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆ కుటుంబానికి ఆ డబ్బు అందే విధంగా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. కారణాలు ముఖ్యంగా నందిగాం సురేష్ బాపట్ల పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు, ఆయన ముఖ్య అనుచరుడుగా ఉంటూ ప్రతినిత్యం కూడా
తన ముఖ్య అనుచరుడిగా రేపల్లె సన్నీని వేదిక మీద పదే పదే పిలిచి నా తమ్ముడు లాంటోడు అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి రేపల్లె సన్నీ గుంటూరు నగరంలో అనేక మంది అమాయక యువకులు, ముఖ్యంగా అన్ని వర్గాల యువకులు, ఒక ముస్లిం మైనార్టీ సోదరుడితో పాటు మిగతా కులాలకు సంబంధించినటువంటి 3 యువకుల దగ్గర లక్షలాది రూపాయలు వ్యాపారం ఇసుక రీచులు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుండి పెట్టుబడి రూపంలో 45 లక్షల వరకు వసూలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి మీద అనేక పర్యాయాలు ఇచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా రేపల్లె సన్నీ గారి దగ్గరికి వెళ్ళి మా దగ్గర నుండి తీసుకున్నటువంటి సొమ్మును వాపస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పుడు వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా అన్న దగ్గరికి రండి, ఎంపీ గారి దగ్గర రండి, మాట్లాడదామని చెప్పి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు ఎస్పీ గారిని అడిగాం. ఏదైతే జరిగిందో ఒక డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో కాకుండా దాన్ని ఏదో రకంగా ఎగ్గొట్టాలనే ఉద్దేశంతోనే వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతుంది. అధికార పార్టీలో ఉన్న వ్యక్తి ఎంపీ అనుచరుడు కావడంతో అధికార బలంతో ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు. వీళ్ళు చావబోయి ఈరోజు బతికి బయటపడ్డాడు కాబట్టి వాళ్ళని భయపెట్టిస్తున్నారు. వాళ్ళని మీరు పూర్తిగా రక్షణ కల్పించండి. అదే రకంగా మీరు ఈనాడు మోసం చేసి వ్యాపారం పేరుతో మోసం చేసి డబ్బులు తీసుకున్నారు, చీట్ చేశారు కాబట్టి దాని ప్రకారంగా చట్టపరంగా చర్యలు తీసుకోండి. వీళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తన మూలంగా మనస్తాపానికి గురి ఆత్మహత్యకి దారి తీసే పరిస్థితులు కల్పించారు కాబట్టి దాని మీద కూడా విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి వాళ్ళని ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఎస్పీ గారు కూడా దీని మీద మేము సానుభూతితో మరి దీని మీద చర్యలు తీసుకుంటాం. ఏ రకంగా ఇది సివిల్ మ్యాటరు అయినప్పటికీ కూడా దీన్ని ఏ రకంగా మోసపోయిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని మరి కూర్చోబెట్టి మాట్లాడి ఏమైనా డబ్బులు రప్పించే ప్రయత్నం చేస్తాం. వారి మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షణ కల్పిస్తాం, పోలీసు రక్షణ కల్పిస్తాం. కాబట్టి చనిపోవటానికి ప్రేరేపించిన పరిస్థితుల మీద కూడా లీగల్గా దీని మీద ఆలోచించి ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది దారుణం. ఇక్కడ ఒక్క చోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ రకంగా జరుగుతున్నాయి. అధికార బలంతో, అధికార మదంతో ప్రజల సొమ్ముని కాజేసే పరిస్థితి ఈనాడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి అలవాటైపోయింది. ఉన్నది ప్రభుత్వ వనరులు దోచుకోవడమే కాకుండా ఈనాడు మరి ప్రజల యొక్క సొమ్ములు కూడా, ఆస్తులు కూడా కాజేసే ప్రయత్నం చేయటం ఇదొక దుర్భాగ్యమైన పరిస్థితి ఈనాడు ఇక్కడ కనబడుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం సాగిస్తాం. పెద్ద మనిషి బాపట్ల ఎంపీ, వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ పిలిపించి నేను ఇప్పిస్తాను నీకు భయపడవద్దని హామీ ఇచ్చి మళ్ళీ మాట తప్పి పిలిపించి భయప్రాంతాలు చేశారు. చంపేస్తామన్నారు డబ్బులు అడిగితే. అందుకే కదా ఒక మనిషి ప్రాణ త్యాగాలు చేస్తున్నాడంటే నాకు న్యాయం దక్కదనే భావించి, ఎక్కడ న్యాయం లేదు ఈ వైసీపీ పాలనలో అరాచకాలు, కబ్జాలు, అదేవిధంగా హత్యలు పెరిగిపోయినాయి. నాకు న్యాయం జరగదని భావించి ఆ విషయం తాగిడాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం జగన్ ను కలిసిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు. యువకుల విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తి. ధర్మవరం నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు. ఐపీఎల్ చరిత్రలోని ఖరీదైన ఆటగాడు బ్యాట్ కమిన్స్ రికార్డు స్థాయిలో 20.50 కోట్లకు కొనేసిన కావ్య మారన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.